అన్నిటికన్నా ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్లో యావత్ భారతదేశంలో 18 to 23 ఓటర్స్ బిలో 2% పెరిగితే మన అనకాపల్లిలో 10% పైన పెరిగారు. అంటే యువత ఎక్కువ ఉంది. యువత చేతిలో ఉండే ఆయుధమే మన మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా మనం చేయాలి? ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థిగా నేను దాదాపు 16 లక్షల ఓట్లు ఉన్నాయి. 16 లక్షల ఓట్లలో 25 మండలాలు, కొన్ని వార్డ్స్, కార్పొరేషన్లో ఉండే వార్డ్స్, ఈ గ్రామాలు పోవాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ప్రతి ఒక్కరిని రీచ్ కాలేము. రీచ్ మ్యాక్సిమం అయినక్కడి నుంచి మ్యాక్సిమం నేను మార్నింగ్ 6 o'clock టు నైట్ 12 o'clock 1 o'clock వరకు వీలైనంత మందిని కలుస్తున్నా. అయినా కూడా ఏమాత్రం నేను కలిస్తే లీడర్స్ని, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళనే కలవాలి, ప్రతి ఒక్కరిని కలవలేదు. ప్రతి ఒక్కరిని కలిసే వెపన్ ఏంటంటే టెక్నాలజీ, ఈ ఫోన్, మొబైల్ ఫోన్. అది మీ చేతుల్లో ఉంది. మనకు టైం తక్కువ ఉంది. అందులో ఈ సింబల్ కమలం అనేది కొత్త, ఈ ప్రాంతంలో గ్లాస్ అనేది కూడా కొత్త. మన అనకాపల్లి పార్లమెంట్లో 4 నియోజకవర్గాల్లో సైకిల్, అసెంబ్లీలో 3 నియోజకవర్గాల్లో గ్లాసు, అలాగే పార్లమెంట్కి అంతా కమలం. మీ చేతిలో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. మీరు ఎంత స్పీడ్గా వచ్చిన కంటెంట్ని ఫార్వర్డ్ చేస్తూ అందరికీ, అంటే ఒకటికి 10 సార్లు 100 సార్లు మీరు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మీకు కావాల్సిన ఉండే గ్రూప్స్లోనూ, ఇంటర్నెట్లో, ఫేస్బుక్, ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ఏమేమి టూల్స్ ఉన్నాయో ఆ అన్ని టూల్స్ను మనం వాడుకొని ఈరోజు చైతన్యవంతులు చేసి ఈ సింబల్ తీసుకుపోయి, అలాగే జగన్ చేసే అరాచకాలు మేము పంపించే రీల్స్ కానీ లేకపోతే మిగతా కంటెంట్ అంతా కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రానికి సహకరించాలి, మంచి ప్రభుత్వం రావాలి అంటే ఈ కూటమి గెలవాలి అనే ఏం చేసుకొని చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మీ ఫోన్లో నుంచి మీకు ఆ కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎంతమంది పంపిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు కూడా దానికి ఏ విధంగా మీరు పనిచేస్తే దానికి ఆ విధంగా తప్పకుండా రివార్డు ఉంటుంది, వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఇప్పుడు ఈ అనకాపల్లికి మన భారతదేశం పాకిస్తాన్లో ఎలా వారైతే మన మిలిటరీ వాళ్ళ మిలిటరీ పనిచేస్తుందో ఆ మాదిరి ఒక సోల్జర్స్గా మీరు పనిచేయాలి, ఒక పౌరుషంగా పనిచేయాలి, కసిగా పనిచేయాలి. ఎందుకంటే అవతల మనం చూసాం, ఐపాక్ వాళ్ళు దాదాపు 1000-1200 మందిని ఇదే పనిగా పెట్టుకొని ఏదైనా వాళ్ళు ఏ విధంగా నెగిటివ్ చేయాలి నేను చూసాం. ఈ దొంగ డ్రామా, ఆ దొంగ డ్రామా అంతా ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పని. వాళ్ళ కుటుంబమే ఈ మాదిరి ఏదో ఒకటి ప్రజల్లో నిన్న మన జరిగింది ఏంటంటే, షర్మిల కడప జిల్లాలో తిరుగుతూ మా అన్న నాకు అన్యాయం చేశాడు, హంతకుడు, నేరస్తుడు, ఇతను ముఖ్యమంత్రిగా ఉండాలన్నా, మీరు అతనికి ఓటు వేయద్దు, పక్కన హంతకులు పెట్టుకొని మా కుటుంబాన్ని వీధులు పడేశాడు, వివేకానందని చంపాడు, ఇతను ఒక మర్డరరు, ఇతను ఒక నేరస్తుడు అని చెప్తూ ఉంటే అది మొత్తం న్యాచురల్గానే వైరల్ అయిపోయింది. దీన్ని డైవర్ట్ చేసేదానికోసం నిన్న ఈ డ్రామా. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటని అన్ని కనుక్కుంటే ఈ డ్రామా వేశాడు. బాగా మనకు చెడ్డ పేరు వస్తుంది. షర్మిల అక్కడ సునీత ఇంటింటికి పోయి కొంగు పట్టుకొని నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి, అతను ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు, నేరస్తుడు, హంతకుడు అని చెప్తుంటే అది బాగా పబ్లిక్ లేకపోతే దాన్ని డైవర్ట్ చేసేదానికోసం ఇది చేశాడు. అతను ఎన్ని డైవర్ట్ చేసినా, ఎంత చేసినా ప్రజల్లో అయితే అతని పైన ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరగాలన్నా ఇతను దించి ఇంటికి పంపించాలనే ఉన్నారు. కాకపోతే మనకేంటంటే ఇక్కడ ఈ కూటమి ఉంది కాబట్టి ఈ కూటమిలో ఏ విధంగా సింబల్ తీసుకోవాలి, అలాగే
రోజు జరిగే విషయాలు మనకు పాజిటివ్గా ఏమి తీసుకోవాలి, వాళ్ళని అటాక్ చేసే విధంగా ఏమి తీసుకోవాలి అనేది మీరు కొంచెం చైతన్యం అయిపోయి మీరు ప్రిస్టేజ్ తీసుకొని నా చేతిలో ఉంది, నేను ఈరోజు ఈ కంటెంట్ ఈ 500 మందికి 300 మందికి 1000 మందికి పంపిస్తే అన్ని ఓట్లు వస్తాయి అని మీరు ఫీల్ అయ్యి ఈ పని చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. మిగతా విషయాలు టెక్నికల్గా వినీషా గారు ఉన్నారు, చంద్రశేఖర్ ఉన్నారు, విజయ్ ఉన్నాడు, మీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తప్పకుండా మీరు ఎన్ని కంటెంట్లు పంపిస్తే మన దగ్గర తెలిసిపోతుంది, వారికి రివార్డ్ ఉంటుంది. మళ్ళీ మనం ఎలక్షన్ లోపల వీలైతే అందరితో కూడా మాట్లాడదాం. ఎలక్షన్ అయిపోయినాక కూడా మనం బ్రహ్మాండంగా ఒక విజయోత్సవ సభ పెట్టుకొని ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా గుర్తింపు ఉంటుంది. నేను అలా మర్చిపోయే మనిషిని కాదు. మీరు నేను చేసే పని నేను చేస్తా, నేను చేసే పని ఎవరికి తీసుకోదు, అంత బాగా నేను పనిచేస్తా. నాకు పోటీగా మీరు చేసేదానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే నేను రెడీ. గెలుపు మంచి మెజారిటీ 25 పార్లమెంట్ కన్నా అనకాపల్లి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మెజారిటీ మనం అనుకుంటే తప్పకుండా సాధిస్తాం. ఏదైనా కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకటి అనుకుంటే ఆ పని అయ్యేంత వరకు నిద్రపోయేవాడిని కాదు. కాబట్టి మీరు నేను కలిస్తే తప్పకుండా ఏదైనా సాధించుదాం అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన టెక్నికల్ టీంకు విజయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాకు ఎందుకంటే హిస్టారికల్గా చూస్తే రాజులు ఈ ప్రాంతం అంతా కూడా బాగా డామినేటింగ్గా ఉన్నారు. మామూలుగా ఈ ప్రాంతం కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాజులు చరిత్రే దేశమంతా ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్ రాజుల చరిత్ర డిఫరెంట్. వీళ్ళు ఒక స్పెషల్. మామూలుగా ఎవరికన్నా ఆతిథ్యంలో ఇవ్వడంలో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు రాజుల్లో గొప్పతనం చూస్తే నేనేదో ఎలక్షన్ ఉంది పొగిడేదని కాదు, నాకు చాలామంది రాజులు బాగా ఎక్కువ ఫ్రెండ్స్. నువ్వు ఏ రంగంలో చూసుకోండి, వ్యవసాయ రంగం కాడి నుంచి తీసుకుంటే కూడా ఈరోజు చేపల చెరువు కానీ రొయ్యల చెరువులు కానీ, నిర్మాణ రంగంలో ఎన్సీసీ వాళ్ళు కానీ, మైటాసు, అట్లే సత్యం కంప్యూటర్స్ ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు మన రామలింగరాజే అసలు ఆ రోజుల్లో ఇప్పుడు కాదు, 98, 99, 2000లోనే బిల్ క్లింటన్ పక్కన కూర్చొని మన యావత్ ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీస్లో సత్యం కంప్యూటర్స్ ఒకటి. మనం ఇక్కడ కూడా చూసుకుంటే అసలు సినిమా రంగంలో ఈరోజు నెంబర్ 1 ప్రభాస్ కానీ, అమెరికాలో నాకు తెలిసినంత వరకు రాజులు మన తెలుగు వాళ్ళల్లో అందరికన్నా ఎవరు బాగా సెటిల్ అయిందంటే 2 రాజులు ఉన్నారు, మంతెన రాజు, చిన్నరాజు, పెద్దరాజు అని. వాళ్ళు ఈరోజు అమెరికాలో బిజినెస్ వాళ్ళ వాల్యూ ఎత్తుకుంటే 1000 కోట్లలో అందరికన్నా బాగా బిజినెస్ చేసేది రాజులే. అక్కడ కానీ ఇక్కడ కానీ ఫార్మా రంగంలో ఏ రంగంలో ఈవెన్ రాజకీయ రంగంలో కూడా రాజులు బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు బాధ ఎక్కడ వచ్చిందంటే పెద్ద మనిషి అశోక్ గజపతిరాజు. ఎందుకంటే ఆయనతో పాటు పార్లమెంటుకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఉన్నా, లేదు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ చూసాం. ఆయన అసలు ఎవరిది ఒకరు ఆశించేవాడు కాదు, ఒకరు జోలికి పోయేవాడు కాదు. పార్టీలో మాకేదన్నా కూడా మీరు కొద్దిగా కొంచెం అటు ఇటు చేయండి సార్ అంటే కూడా లేదు నేను న్యాయంగా పోయేవాడినే, మీరు ఆశ పెట్టుకోవద్దు అని గట్టిగా చెప్పేవాడు. నాకు ఇప్పుడు కాదు, ఆయన 99 ఎలక్షను 2004 ఎలక్షన్లు అయిపోయినాక ఆ కౌంటింగ్ గ్యాప్లో మేమందరం అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఈ కేసీఆర్, అప్పుడంతా తెలుగుదేశంలో ఉన్నారు కదా, మండ వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ వీళ్ళంతా కూర్చుండేవాళ్ళు. అప్పట్లో అనేవాడు ఆయన, ఎలక్షన్ హ్యాస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్, లాస్ట్ ఎలక్షన్స్ ఐ స్పెండ్ 2 lakhs, దీస్ ఎలక్షన్స్ ఐ స్పెండ్ 3.5 lakhs, ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పేవాడు. సార్ ఎందుకు సార్ ఇవన్నీ అంటే నిజంగా ఆయనలో నిజాయితీ గురించి చెప్తాను. అటువంటి దాంట్లలో చాలా అన్ని రంగాల్లో బాగున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను గమనించింది, మామూలుగా మాకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ భీమవరం ఫోన్ చేస్తాం. భీమవరం రాజులని తెలుసుకుంటే ఏంటో మార్కెట్లో ఎట్లా ఉంది, ఏం కథ ఏంటి అని. అంటే రాజులు ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా ప్రభుత్వాన్ని దించాలన్నా ట్రెండ్ సెటర్స్.
ట్రెండ్ సెట్టర్స్. ఇప్పుడు మామూలుగా నేను ఒక 6 నెలల నుంచి కూడా భీమవరం రాజులు చాలామంది ఫ్రెండ్స్ నాకు ఏంటంటే, సార్ ఏంది సార్ మీరు అడుగుతారు, ఎప్పుడో గాలికి లేచిపోయినాడు సార్, ఇంకేంటి సార్ ఏమి చేసినా అతన్ని దేవుడు కూడా రక్షించలేడు, అతని పని అయిపోయింది, అతని గురించి ఎందుకు మాట్లాడేది అంటే, అయ్యా బాబు మీ భీమవరం రాజులు చెప్తే మాకు నమ్మకం అనే అంటే ఆ విధంగా ట్రెండ్ సెట్టర్స్ అనమాట. ఏదైనా కానీ వాళ్ళు కరెక్ట్గా కనుక్కొని ఏది న్యాయం ఏది అన్యాయము ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది వాళ్ళు ఓపెన్గా మౌత్ టాకు రాజులు చెప్తే నమ్మకము అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా కానీ దేంట్లో కానీ బాగుంది. సరే, ముఖ్యంగా మన అనకాపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ రాజులను దయచేసి అందరినీ చేతులెత్తి జోడించి వేడుకుంటున్నా. ఇక్కడ అనకాపల్లిలో కూడా మీరు ట్రెండ్ సెట్ చేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసేదానికి, నేనేంటో మీకు చూపిస్తాను. అభివృద్ధిలో ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే చాలా ఎక్కువ అవుతుంది. యావత్ భారతదేశం అంతా కూడా కొత్త ఓటర్లు 2% లోపలే ఎన్రోల్ అయ్యారు. మన అనకాపల్లి పార్లమెంట్ ఒకటిలోనే 10% పైన ఎన్రోల్ అయ్యారు. అంటే అంత యువత ఉంది ఇక్కడ. ఈ ముఖ్యమంత్రి చేసిన పనుల వల్ల ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి కాల, వ్యాపారం అభివృద్ధి కాల, దాన్ని పోగొట్టి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో ఆయన ప్రధానమంత్రి అవుతాడు. నాకు పెద్దలు అయ్యన్న పాత్ర గారు చెప్పినట్లు ఏ చీఫ్ మినిస్టర్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చెప్తే నేను భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్తోనే ఫోన్లో మాట్లాడగలుగుతా, డైరెక్ట్గా వాళ్ళకే ఫోన్ చేసి. ఏ క్యాబినెట్ మంత్రితో కానీ ఎక్కడికైనా కానీ మాట్లాడతాను. ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ అడిగినప్పుడల్లా ఒక 4-5 రోజులు అటో ఇటో మనకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. పార్లమెంట్ జరిగేటప్పుడు అయితే డైరెక్ట్గా ఆయన రూమ్లోకి పోయి కూర్చొని పనులు చేయించుకునే యాక్సెస్ నాకు భగవంతుడు ఇచ్చాడు. అందరూ కూడా నన్ను లైక్ చేస్తారు అన్నిటికన్నా. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే నేను అభివృద్ధి ఏంటి అనేది అనకాపల్లి కొంతమంది చెప్తున్నారు స్థానికులు అది ఇదని. నేను అనకాపల్లిలోనే ఒక ఇల్లు మాట్లాడుతున్నాను. ఈరోజు రేపు సెటిల్ అవుతుంది. ఇల్లు కొనుక్కొని నేను ఇక్కడే ఉంటా. ఆల్రెడీ నాకు అచ్యుతాపురంలో ఎప్పుడో 4-5 ఏళ్ళ కిందటనే నేను ల్యాండ్ హౌస్ ప్లాట్లే కొనుక్కున్నాను. అట్లేమీ లేదు. వాళ్ళు చెప్పేదంతా కూడా చేసే ఉండాలి, కానీ చేసే ధైర్యం ఉండాలా, ఇక్కడ చేసే ఇది ఉండాలి. కానీ ఏదో పార్లమెంట్ ఎలక్షన్లకు స్థానికము, ఏదో లోకల్ బాడీ ఎలక్షను, లేకుంటే ఆ ఎలక్షను పంచాయతీ ఎలక్షన్ అయితే స్థానికము కాదంటే చూసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాంతానికి ఎవరు బాగు చేస్తారో మీరు చూసుకోండి. నాకు ముత్యాల నాయుడుకు పోల్చుకోండి. అతను ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని పని చేయించుకోలేడు. ఇంకా నీకు రేపు ఢిల్లీకి పోయి ఆ పార్లమెంట్ గురించి తెలుసుకునేదానికనే టైం అయిపోతుంది. కాబట్టి అతను కూడా నాకు డౌటే ఇప్పుడు అతనే పెడతారని. వాళ్ళకి ఎందుకంటే బాగా పూర్తి మైనస్ అయిపోయింది, ఇతను మార్చాలని మనం చూస్తున్నాం న్యూస్లలో అక్కడ ఇక్కడ. అదేం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా కానీ అన్నిటికన్నా రాజులకు మన రాజుల్లో గాడ్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు. ఆయనకి మన ప్రధానమంత్రి గారు ఆయన గుర్తించి ఇక్కడ వచ్చి ఆయన విగ్రహం స్థాపించేస్తే పార్లమెంట్లో మిగతా రాష్ట్రాలలో కూడా అల్లూరి సీతారామరాజు గురించి మాకు తెలియదు, ప్రధానమంత్రి పోయినాడంటే అదేదో పెద్ద విశేషం ఉంటుందంటే నిజంగానయా ఆయన గుర్తించి ఆయన విగ్రహానికి ఆ రోజు వచ్చి ఆయన స్థాపించినాడంటే దాని గురించి అప్పుడంతా మేము డౌన్లోడ్ చేసి అల్లూరి సీతారామరాజు గురించి ఇంటర్నెట్లో చూసి అందరికీ ఇవ్వడము, వాళ్ళు కూడా చెప్తే అల్లూరి సీతారామరాజును ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచానికి గుర్తింపు ఇచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మీరు గుర్తించుకోవాల్సిందిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినాక నేను కూడా మీలో ఒకటిగా ఇక్కడ ఉంటా. కాబట్టి ఎప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే ఒకసారి యాక్సెస్ అయితే నేను పేరు మర్చిపోను, మనుషులను మర్చిపోను. లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మీరు రాజులు నాకు చాలామంది తెలుసున్నారు, మీరు కావాలంటే కనుక్కోవచ్చు. వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడెక్కడ రాజులు కూడా మేము వస్తాం సార్, మీరు నామినేషన్కి వచ్చేస్తాం, అప్పటి నుంచి మేము అక్కడే ఉంటాం అంటున్నారు. మీరు కూడా చూస్తారు ఇక్కడ బయట నుంచి నా స్నేహితులందరూ కూడా రాజులు అనేవాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన హైదరాబాద్లో ఎక్కువ ఉంది సెటిల్ అయినారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ధైర్యంగా ఈ ఎలక్షన్ ఉండేది ఇంక మనకు 27 రోజులే, లాస్ట్ 2 రోజులు క్యాన్వాస్ ఉండదు.